నేడు రాష్ట్రం స్వరాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అవుతా ఉంది. ఒక ఉద్యమకారుడిగా మీరు ఎట్లా చూస్తారన్న తెచ్చుకున్న తెలంగాణ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే త్యాగాల పునాదుల మీద ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్రం రావడం అంటే అమరుల త్యాగం ఉంది. చాలా గొప్ప గొప్ప మేధావులు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వ్యక్తుల మేధోమదనం ఉంది. కేసీఆర్ లాంటి వ్యక్తి నాయకత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని హేళన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సహకారం కోసం మనం మిలియన్ మార్చి చేసినాం, వంటావరపు ఇచ్చినాం, సాగరహారం చేసినాం. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము 45 రోజుల జైలు జీవితం అనుభవించినాం. ఆ రాష్ట్రం సహకారం అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద కొన్ని వందల సవాళ్ళు, కొన్ని వందల ప్రశ్నలు ఉండే, కొన్ని వందల అనుమానాలు ఉండే. ఆంధ్ర ప్రాంత నాయకులు తెలంగాణ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఎక్కిలి నవ్వులు నవ్వి హేళన చేస్తూ టీవీ డిబేట్లలో మనల్ని అవమానపరిచిన రోజులు కూడా మనం చూసుకున్నాం. సో 10 సంవత్సరాలు తెలంగాణను దేశంలోనే నంబర్ 1గా, ఒక డెవలప్డ్ తెలంగాణగా, ఒక అద్భుతమైనటువంటి మోడల్డ్ తెలంగాణగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది. కానీ 6 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆగమైపోయినట్టుగా, ఇప్పుడు ఒకరికొకరం అందుబాటులో లేనట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కరెంటు కష్టాలు వచ్చేసినాయి. చెరువులలో నీళ్ళు ఎండిపోయినాయి, చేన్లు ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, రైతులు పొలాల్లో బండి ఏడుస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులకు ఎరువులు దొరుకుతలేవు. 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రోజు కూడా రైతులు రోడ్ల మీదకి వచ్చి చెప్పులు లైన్లో పెట్టి నిలబడ్డ సందర్భాలు మనం చూడలేదు. రైతులకే స్వయంగా గ్రామ పంచాయతీల కేంద్రంగా మనం ఎరువులు పంచినాం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కరువు వస్తుంది, కష్టాలు వస్తాయి, రైతులకు ఇబ్బందులు వస్తాయి. రైతులని మొట్టమొదటిసారిగా మోసం ఎవరిని చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను మోసం చేసింది, రైతుల వెన్ను విరిచింది. ఇవాళ రైతులకు అన్నిటికీ బోనస్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం సన్నాలకు ఇచ్చేసి సన్నాయి నొక్కులు నొక్కింది. రైతులని మొదటి మోసం చేసింది. కరెంటు ఇవ్వకుండా కరెంటు కష్టాలు తీసుకొచ్చింది. ఇవాళ 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఆగస్టు 15కి పోయింది. రాష్ట్రంలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్లేసుకున్నాడు ముఖ్యమంత్రి. ఆయన మీద ఆయనకు నమ్మకం లేక దేవుళ్ళ మీద ఒట్లేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. సో దీన్ని బట్టి అర్థమైతే ఏంటంటే తెలంగాణ ప్రజలకు కేసీఆర్ లాంటి ముందు చూపునటువంటి వ్యక్తి, దూరదృష్టి ఉన్నటువంటి వ్యక్తి నాయకత్వం లేకపోతే తెలంగాణ, ఒక తల్లి పిల్ల విడిపోతే ఎంత బాధపడతారో తెలంగాణ సమాజం కూడా అంతే బాధపడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు చేస్తూ ఉంది. అటు పెరేడ్ గ్రౌండ్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు. ఎట్లా చూస్తారు? పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అంటే కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలుగా జరుగుతూ ఉన్నాయి. అవి కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ చూస్తూ ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలు తప్ప తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరూ కనిపించకపోవడం చాలా బాధాకరం. కేవలం ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకి పెద్దపీట వేసారు. తెలంగాణ అంటే తెలంగాణ ఉన్నటువంటి కౌలను గౌరవించుకోవడం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ఉత్సవాలు చేసినప్పుడు, ప్రతిసారి కూడా అవతరణ ఉత్సవాలు చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారులతో సాపంక్తి భోజనాలు చేసిండు. ముఖ్యంగా కళాకారులందరికీ దాదాపుగా 500 పైచులు కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ జీవితాలను నిలబెట్టిండు. సో తెలంగాణ అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టి ఆ కళాకారులను, కవులను బ్రతికించుకున్నాం. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, వాళ్ళని కాపాడుకున్నాం. తెలంగాణ ప్రాంతంలో కార్మికులే మొట్టమొదటి వాళ్ళు కాబట్టి కార్మికులకు భోజనాలు పెట్టి మున్సిపల్ కార్మికులందరినీ కూడా హక్కున చేర్చుకున్నాడు. ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకోండి, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనము తెలంగాణ ప్రాంతంలో గ్రామాల్లో ట్రాక్టర్లు లేకపోయేవి, ట్రాక్టర్లు వచ్చినాయి. పారిశుద్ధ కార్మికులు లేకపోతే పారిశుద్ధ కార్మికులు వచ్చినాయి. ప్రకృతి వనాలు లేకపోతే ప్రకృతి వనాలు వచ్చినాయి. హరితహారం పేరు మీద చెట్లు స్వాగతం చెప్తా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు, మండలాలకు, జిల్లాలకు అనుసంధానం చేసినాము. అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుకున్నాము, ఆశా వర్కర్ల జీతాలు పెంచుకున్నాం, వృద్ధులకు, వికలాంగుల పెన్షన్లు పెంచుకున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 10,000 నుంచి 12,000 రూపాయలు రైతు బంధు ఇచ్చుకున్నాము, రైతు రుణమాఫీలు ఇచ్చుకున్నాము, దళిత బంధు ఇచ్చుకున్నాము, 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టుకున్నాము. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసుకున్నాము. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం, పాలమూరు ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. తెలంగాణ కంటూ ఒక దూరదృష్టి ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండే, అలాంటి తెలంగాణ మళ్ళీ రావాలని తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటాం. అంటే ఇవాళ కేసీఆర్ని పిలిచిన ఆహ్వాన పత్రిక పిలిచినారు, మరి కేసీఆర్ కూడా వెళ్ళలేదు. దాంతోపాటు 22 పేజీలకు సంబంధించిన లేఖను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాయడం జరిగింది. సో ఏం చెప్తారు? కేసీఆర్ గారు ఒకటే అన్నారు, తెలంగాణ రాష్ట్రం అంటే ముఖ్యమంత్రులమే కాదు, తెలంగాణ సమాజం మొత్తం, యావత్ సమాజాన్ని మొత్తాన్ని మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులను అడ్డి విరిచిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, అమరులను మోసం చేసిండ్రు, అమరు త్యాగాలను మోసం చేసిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క చరిత్రను గౌరవించి తెలంగాణ తల్లిని గౌరవించుకున్నటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రాంతంలో దొరికినటువంటి అరుదైనటువంటి కోహినూరు వజ్రాన్ని తెలంగాణ తల్లి శిగలో, తెలంగాణ తల్లి కిరీటంలో పెట్టి గౌరవించుకున్నాం. ఒకవైపు తెలంగాణ తల్లి చేతిలో వ్యవసాయానికి ప్రతీక అయినటువంటి మొక్క కంక, ఒకవైపు తెలంగాణలో పండుగలకు, ప్రభాలకు ప్రతీక అయినటువంటి బతుకమ్మను పెట్టుకొని గౌరవాన్ని పెట్టుకొని గౌరవించుకున్నాం.
తెలంగాణ రాజముద్రలో ఈ తెలంగాణ సమాజానికి యుద్ధ విద్యలు నేర్పినటువంటి కాకతీయ కళాతోరణం, మొఘలు సామ్రాజ్యాన్ని సైతం ధిక్కరించి విజయం సాధించినటువంటి కాకతీయ కళాతోరణాన్ని పెట్టుకుంటే తెలంగాణలో సౌభాగ్యానికి, వ్యవసాయానికి, గొలుచుకట్టు చెరువులకు ప్రతీక అయినటువంటి తెలంగాణ కళాతోరణాన్ని తొలగిస్తామనడం, ఇవాళ చార్మినార్ అనేటువంటిది తెలంగాణలో గోల్కొండ నవాబుల కట్టడాలకు ఒక ప్రత్యేక. కొత్త హైదరాబాద్ నగర నిర్మాణం తర్వాత గోల్కొండ నుంచి హైదరాబాద్కు రాజధానిని మార్చుకున్నటువంటి కుతుబ్ షాహీలు ఇవాళ చార్మినార్ నిర్మించారు. ఆ చార్మినార్ అటువంటిది ఈ తెలంగాణ ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు నిలయంగా నిలిచింది. తెలంగాణ ప్రాంతంలో ఇండో ఆంగ్లేయన్ కల్చర్ ఎట్లా ఉందో అట్లాగే గంగా జమున తాజీబ్ లాగా హిందూ ముస్లిం సాంప్రదాయాలకు ప్రతీకగా చార్మినార్ ఉంటుంది. సో ముందు చూపుగా కేసీఆర్ గారు కాకతీయ కళాతోరణం చార్మినార్ని పెడితే ఇవాళ ఏం లేదండి, రేవంత్ రెడ్డి గారికి పని లేదు. కాబట్టి కేసీఆర్ ఏదైతే చేసిండో కేసీఆర్ చేసినటువంటి చరిత్రను చెరిపేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చరిత్రను నువ్వు పేపర్లో చెరిపేయచ్చు కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో చెరిపేయలేవు. కేసీఆర్ ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. తెలంగాణకు ఒక బాపుగా పిలుచుకుంటాం. ఖచ్చితంగా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజల గుండెలు ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గుండెలు ఉంటారు.